పార్లమెంట్ ఉన్నది. పార్లమెంట్ సార్ ఒకటి మన లేలే నేను ఒక మాట చెప్తున్నాను. ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఏదైనా ఉంటే ఏ ఫ్యామిలీలో గొడవ లేదు సార్. రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి మధ్య లేదా, కవిత గారి కేటీఆర్ మధ్య లేదా, వీల్ అవర్ ఓన్ ప్రాబ్లం ఫ్యామిలీ పై విల్ సాల్వ్ ఇట్. నేనేం అదే అంటున్నా, నీ అదే అంటున్నా గొడవలు ఎక్కడ లేవు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మధ్య లేదా, కవిత మధ్యన కేటీఆర్ మధ్యన లేదా, మీరు అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి వీల్ సెటిల్ ఇట్, డోంట్ వరీ. ఇది మై ఇట్ ఇస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ, విల్ డూ ఇట్, విల్ సెటిల్ ఇట్, నో ప్రాబ్లం. పార్టీ మీ ఇప్పుడు చెప్తున్నావు, నో వన్ ఈజ్ అవర్ పార్టీ. పార్టీకి నష్టం చేసినా, పార్టీ క్రమశిక్షణ తప్పినా పార్టీ యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది. దాని విషయంలో సెకండ్ థాట్ లేనే లేదు. వీల్ అసెస్ ది సిచ్యువేషన్. మన నేషనల్ లీడర్స్ ఉంది అప్పుడు వాట్ ఎవర్ ఇట్. ఇదే కాదు, అన్ని ఇష్యూస్ వేర్ ఎవర్ ది డిసిప్లిన్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్, పార్టీ సీనియర్స్ అండ్ పార్టీ నేషనల్ పార్టీ ఈజ్ గోయింగ్ టు టేక్ డెఫినెట్లీ యాక్షన్. ఇప్పుడేం మా దృష్టికి ఇంకా అది రిటర్న్ పూర్వకంగా రాలేదు. డెఫినెట్గా దే ఇస్ అ డిసిప్లిన్ కమిటీ ఇన్ పార్టీ. నేషనల్ పార్టీ సీజ్ ఆఫ్ ది మ్యాటర్, దే విల్ టేక్ లుక్ ఇన్ టు మ్యాటర్. మా దగ్గర కొత్త పాత లేదండి, అంతా ఒకటే. వీఆర్ ఆల్ వన్. ఈ కొత్త పాత అనేది కొంతమంది సృష్టించినటువంటి ఒక థియోరీ, ఆ నేరేషన్ మా దగ్గర లేదు. వీఆర్ ఆల్ వన్. పార్టీ సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, లీడర్స్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా దట్ విల్ బి అడ్రస్ టు. డెఫినెట్గా మా నేషనల్ లీడర్స్ కానీ, మా స్టేట్ లీడర్స్ కానీ, వీఆర్ ఆల్ సెన్సిటివ్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది క్యాడర్ అండ్ లీడర్స్. Because administrative relations, we don't believe in politicizing the political differences between the government. We believe that there should be an administrative relation between all the governments. ఆయన ఎప్పుడు చీకటి గది నుంచి బయటకు వస్తే కదా, వాళ్ళ సార్ వస్తే అప్పుడు వెళ్తురు కనబడుతుంది వాళ్ళకు. దేశంలో విపక్షాల అధికారంలో ఉన్న తమిళనాడు కానీ, బెంగాల్, సిద్ధరామయ్య ఇట్లా అందరికీ కాంట్రవర్సీ. కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం మీ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ మేము అందరికి ఇచ్చినాం. అశోక్ గెహ్లాట్ గారికి ఇస్తే రాహుల్ గాంధీ గారు కోపం వచ్చింది, మీకు తెలిసే తెలియదు. తమిళనాడు, మన కేరళ, మన వెస్ట్ బెంగాల్లో మాకు టీఎంసీకి ఫియర్స్ బ్యాటిల్ ఉంది. అయినప్పుడు కూడా వెన్ ఎవర్ షీ కమ్స్ టు ఢిల్లీకి అమిత్ షా గారు టైం ఇస్తారు, ప్రధానమంత్రిగా ఎవ్రీ టైమ్. వెన్ ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్, బీజేపీ బిలీవ్స్ దట్ అవర్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఆర్ ఓన్లీ టు అస్. వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ ఆఫ్ ది స్టేట్, ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది గవర్నమెంట్ టు గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ బి మెయింటైన్ కార్డియల్లీ. ఇప్పటివరకు తెలంగాణలో 10 సంవత్సరాల్లో చాలా కుంభకోణాలు జరిగినాయి, కాలేజీలతో సహా అనేక విషయాలు. ఒక్కదాంట్లో కూడా ఈడీ ఎంటర్ కాలేదు, కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఆసక్తి చూపించడం లేదని అడిగేసారు. ఇప్పుడు సిబిఐ ఎంటర్ కామని చెప్పి అడుగుతున్నాం. అది వీఆర్ డిమాండింగ్ వెరీ ఫర్మ్లీ. సిబిఐ రెండింటిలో కూడా ఫోన్ ట్యాపింగ్లో కాలేజ్ నుండి ఇన్వెస్టిగేట్ చేయాలని అడుగుతున్నాం. మీరు అన్నది కూడా వాళ్ళు వీళ్ళు కలిసినారండి, ఈ స్క్రిప్ట్ రాస్తున్నారని చెప్పేది. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి నేను అవార్డు ఇస్తాను బెస్ట్ స్టోరీ రైటర్ కింద. ఇది ఓన్లీ స్టోరీ రైటింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ రియాలిటీ.